ఋషి ప్రోక్తం ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ, బృహస్పతి జ్యోతిషాలయం. ఈ సెప్టెంబర్ నెల మాస ఫలితాల గురించి, రాశి ఫలితాల గురించి, ద్వాదశ రాశులకు సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. ప్రథమంగా మేషరాశి. ఈ యొక్క మేషరాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అందున విశేషంగా చెప్పుకోవాలంటే ప్రథమార్థం అంతా కూడా, అంటే ఉన్నటువంటి మొదటి 3 వారాలలో కూడా ఎంతో దిగ్విజయవంతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మేషరాశి వారికి మొదటి 3 వారాల్లో కూడా మీ యొక్క సలహాలు ఎవరన్నా పాటించినా, ఎవరికైనా మీరు సలహాదారుడిగా ఉన్నా, ఏవైనా సరే మీరు ఒక శుభకార్యానికి సంబంధించి రిఫర్ చేసిన ఇలాంటి ఎన్నో ప్రత్యేకమైనటువంటి విషయాల గురించి గాను ఈ యొక్క మేషరాశి వారికి ఎంతో ప్రత్యేకమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇంకా మీరు ఉద్యోగస్తులై ఉంటే మీ యొక్క ఉద్యోగాల్లో మీరు ఇచ్చినటువంటి సలహాలు పాటించి మీకు ఎంతో కీర్తి ప్రతిష్టలు లభించేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే ఈ యొక్క 2వ వారం తర్వాతకి ఎవరైనా సరే మీ యొక్క ప్రత్యేకమైనటువంటి సలహాలు మీకు ఇచ్చేవారైనా సరే, ఏవైనా మీరు అనుకున్న పనిని చేయకుండా ఆపాలి అనుకున్న వారు ఎవరైనా ఉన్నా సరే ఖచ్చితంగా అది మానివేయండి. ఎందుకంటే మీరు ఆలోచించేటప్పుడే 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి క్రమంలో మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క చేయాల్సినటువంటి పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ యొక్క రాశివారు ప్రత్యేకంగా ఏవైనా శుభకార్యాలకు అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏవైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టదలుచుకుంటే ఈ నెల వరకు మాత్రము, అంటే ఈ నెలలో ప్రారంభించేటువంటి తక్కువ మొత్తంలో ప్రారంభించేటువంటి వ్యాపారాలు ఏవైనా ఉంటే మీరు కాస్త డబ్బును వెచ్చించి ఆ యొక్క ప్రారంభం అనేది చేయొచ్చు. అంటే ఇంట్లో ఉన్నవారు ఇంకెవరైనా సరే ఈ యొక్క వ్యాపారాన్ని ప్రారంభిస్తే, ఇంట్లో ఉన్నవారు ఇంకెవరన్నా ఈ యొక్క వ్యాపారాన్ని ప్రారంభిస్తే మీ పేరుతోని, మీ ధనంతోని ప్రారంభించడం వల్ల ఎంతో ప్రత్యేకమైనటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఆఖరు వారానికి వస్తే మటుకు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు, వెన్నుకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు. ఇంకా అధికంగా నీరు అలాగే అగ్ని దగ్గరికి వెళ్లకుండా ఉండండి. ఎందుకంటే పంచభూతాల్లో అగ్నితత్వ రాశి అయినటువంటి రాశి కనుక ఏవైనా అగ్నికి సంబంధించినటువంటి పనులు కానీ, నీటికి సంబంధించి పనులు కానీ, అంటే నీళ్లున్న చోట జారిపడడం కానీ ఇలాంటివి అధికంగా జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఈ రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఈ నెల చేయడం ఎంతో ఉత్తమం. మన యొక్క హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి వారైతే మన స్కందగిరి దేవాలయానికి వెళ్ళడము, లేదండి మీ యొక్క దేవాలయానికి, మీ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల్లో జంటనాగులు ఉంటే వాటికి క్షీరముతోని అభిషేకం చేసి మళ్ళీ నీటితో అభిషేకం చేసి ఆ నీటిని తలపై చల్లుకోవడము, ఇంకా వీలైతే స్వామివారికి ఎరుపు రంగు వస్త్రాన్ని కప్పడము, ఆ యొక్క జంటనాగులకు ఎరుపు రంగు వస్త్రాన్ని కప్పడము, అలాగే తామర ఒత్తులు గనక దొరికితే వాటితోని దీపారాధన చేయడము, ఇంకా రావి చెట్టు, వేప చెట్టు మొదట్లో ఈ యొక్క దేవాలయాల్లో ఈ యొక్క జంటనాగులు ఉంటాయి కనుక వీలైనంత వరకు ఈ యొక్క రావి చెట్టు, వేప చెట్టు దగ్గరలో దీపాన్ని పెట్టడం కూడా చేయడము ఎంతో ఉత్తమము. ఇంకా మనము ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించినటువంటి విషయానికి వస్తే కందులు దానం ఇవ్వడము, ఈ యొక్క అంటే ఏవైనా వ్యాపారం ప్రారంభించే ముందు కందులు లేదా కందిపప్పు బ్రాహ్మణోత్తములకు దానం ఇవ్వడం కూడా ఎంతో శ్రేష్టము. ఇంకా వీరు ఎరుపు రంగుకు సంబంధించినటువంటి వస్త్రములు ఏమైనా ఉంటే మటుకు కాస్త తక్కువగా ధరించడం ఉత్తమము. కాస్త లైట్ కలర్ వస్త్రములు ధరించడం శ్రేష్టము. ఇంకా ప్రత్యేకంగా చెప్పదలుచుకుంటే మీరు ప్రతి మంగళవారం కూడా ఈ యొక్క 4 వారాల్లో మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 మధ్యలో మీరు నిమ్మకాయను సగానికి చేసి వాటిలో ఉన్న రసం తీసేసి వాటిని ఉల్టాగా చేసి దాంట్లో ఆవు నెయ్యి వేసి ఒత్తులు వేసి మీ ఇంటి ఆవరణ బయట, అంటే మీ ఇంట్లోనే ముందర కానీ లేదా పెరట్లో కానీ తులసి చెట్టు ఉంటే అక్కడ ఈ దీపాలు పెట్టుకోవడం వల్ల విశేషమైనటువంటి రాహుకేతు సంబంధించినటువంటి దోషములు కూడా పోతాయి. మీరు పెట్టవలసినటువంటి దీపం పెట్టవలసినటువంటి సమయం ఏమిటయ్యా అనంటే మధ్యాహ్నం 3 గంటల నుండి 4:50 ప్రాంతం వరకు కూడా మీరు ఈ దీపారాధన చేయడం విశేషంగా మంచిది. ఇంకా మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇంటి బయట కనుక తులసి చెట్టు ఉంటే ఆ తులసి చెట్టు మొదట్లో ఉన్న మట్టిని తీసి బొట్టుగా ధరించడం కూడా మీకు విశేషమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇవి మేషరాశి వారి యొక్క మాస ఫలితములు.